నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏమి చేసినా మీ బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకు బెల్లీ ఫ్యాట్ అనే సమస్య చాలా కామన్గా కనిపిస్తుంది. మరి డాక్టర్ గారు చెప్పిన సూచనలతోటి బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడమే కాకుండా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా తగ్గిపోయడానికి మంచి చిట్కాలు వివరించబోతున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, బెల్లీ ఫ్యాట్ దిస్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద యంగ్ జనరేషన్స్లో. ఈ ప్రాబ్లం చాలా ఉంది. సో ఓవర్ వెయిట్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ బెల్లీ ఫ్యాటే వస్తుంది. కొంతమంది సన్నగా ఉన్నా సరే బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. దీన్ని విజరల్ ఒబేసిటీ కూడా అంటున్నారు, విజరల్ ఫ్యాట్ అని కూడా అంటున్నారు. సో బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే మంచి రెమెడీస్ కావచ్చు, లేకపోతే లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు. ఎస్పెషల్లీ హోమియోలో కూడా బెల్లీ ఫ్యాట్కి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? హోమియోపతిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి బెల్లీ ఫ్యాట్కి. మనం ఇండివిజువలైజ్డ్ కేస్ తీసుకుంటాం. మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం కదా. సో హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఇస్తాం మనం పేషెంట్కి. సో నా దగ్గర ఒక పేషెంట్ ఉండే 120 ఉండేవా పేషెంట్ది వెయిట్. ఆ పేషెంట్కి వెయిట్ ఎప్పుడు పెరగడం స్టార్ట్ అయిందంటే, ఫీమేల్ పేషెంట్ ఉండే, వాళ్ళ హస్బెండ్కి ఏమో క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ తోటి ఫైట్ చేసేటప్పుడు వాళ్ళ హస్బెండ్, షీ హ్యాడ్ గాన్ త్రూ అ లాట్ ఆఫ్ మెంటల్ ట్రోమా. హర్ హస్బెండ్ పాస్డ్ అవే, వాళ్ళ హస్బెండ్ చనిపోయారనమాట. సో దాని తర్వాత చాలా స్ట్రెస్ పెరిగిపోయింది, పిల్లల గురించి, ఫ్యామిలీ గురించి, జాబ్ గురించి. దాంట్లో షీ స్టార్టెడ్ ఈటింగ్ మోర్ దెన్ హర్ బాడీ రిక్వైర్డ్. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఉంది, కార్లో మనం పెట్రోల్ నింపుతాం కదా. సో ఒక కెపాసిటీ ఉంటుంది ఫ్యూయల్ ట్యాంక్ది. కొన్ని కార్స్లో 30 లీటర్స్ ఉంటుంది, కొన్ని కార్స్లో 40 లీటర్స్ ఉంటుంది. సో మనం ఫుల్ ట్యాంక్ చేస్తాం. దాని తర్వాత ఒకవేళ మీరు పెట్రోల్ కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది, ఓవర్ఫ్లో అవుతుంది. ఓవర్ఫ్లో అవుతే మన మనీ వేస్ట్ కదా. సో అట్లనే మన బాడీలో మీరు ఎప్పుడైతే ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఏమవుతుంది, ఓవర్ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. సో అది ఎక్కడో స్టోర్ అయిపోవాలి మీ బాడీలో. ఆటోమేటికలీ మీరు వెయిట్ పుట్ ఆన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇట్లా షీ స్టార్టెడ్ గెయినింగ్ వెయిట్. ఫ్రమ్ 70 kgs షీ వెంట్ టు 120 kgs ఇన్ 1 year. ఓకే. దాంతో థైరాయిడ్ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది. మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చారు, మనం కేసు తీసుకున్నాం. ఇప్పుడు చూడండి మన దగ్గర ఎట్లుంటుంది. ఇప్పుడు నాకు ఒబెసిటీ ఉంది, ఇంకో పేషెంట్కి ఒబెసిటీ ఉంది. కానీ నాకు స్వీట్స్ తినాలంటే ఇష్టం, వేరే పేషెంట్కి స్పైసీ తినాలంటే ఇష్టం. ఆటోమేటికలీ మన డ్రగ్ చేంజ్ అయిపోతుంది, మనం ఇచ్చే మెడిసిన్ చేంజ్ అయిపోతుంది. సో అంతా హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది మన దగ్గర. సో అందుకే ఆ పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చాము. మళ్ళీ 1 yearలో షీ కేమ్ బ్యాక్ టు 80 kgs. ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది. వి విల్ స్టాప్ వన్స్ షీ కమ్స్ టు 70 kgs. సో అంత బ్యూటిఫుల్ ఉంటుంది హోమియోపతి ట్రీట్మెంట్. కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఇస్తాం మనం. మీరు ఇంకోటి చూడండి, ఇప్పుడు హోమియోపతి డాక్టర్స్ దగ్గర మీరు పోతే ½ an hour కూడా మాట్లాడతారు పేషెంట్ తోటి. ఎందుకంటే కంప్లీట్గా పేషెంట్ గురించి తెలుసుకుంటారు వాళ్ళు ఫస్ట్. ఎందుకంటే మనం ట్రీట్మెంట్ ఎవరికి ఇస్తున్నాం, పేషెంట్కి ఇస్తున్నాం, రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. సో అంత బ్యూటిఫుల్ ఉంటుంది హోమియోపతి. విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ వెయిట్ తగ్గించుకోవచ్చు హోమియోపతి తోటి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వెయిట్ పుట్ ఆన్ చేస్తున్నారు. బింజ్ ఈటింగ్ చాలా పెద్ద ప్రాబ్లం. అది చాలామందికి తెలియదు, కానీ చాలామంది ఒక స్ట్రెస్ ఫేజ్ నుంచి పాస్ ఆన్ అవుతుంటారు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లల్లో అంత ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఉండరు. ఒబెసిటీ ఉన్నా, ఓవర్ వెయిట్ ఉన్నా అంతమంది ఉండరు. ఎందుకు? పిల్లలకి ఎక్కువ స్ట్రెస్ ఉండదు, టెన్షన్ ఉండదు. మనం ఎప్పుడు మన ఫ్రెండ్స్ తోటి, కాలేజ్ ఫ్రెండ్స్ తోటి కానీ స్కూల్ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకునేటప్పుడు ఏమని మాట్లాడుకుంటాం, అరే అప్పుడు ఎంత మంచిగా ఉండే, స్ట్రెస్ లేకపోతుండే, టెన్షన్స్ ఉండకపోతుండే, ఇప్పుడు అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, స్ట్రెస్ ఉంది, సో అదే టైంలో మనం బింజ్ ఈటింగ్ ఎక్కువ స్టార్ట్ చేస్తాం. సో అది ఇమోషనల్ ఈటింగ్, బింజ్ ఈటింగ్. సో అది ఇదే టైం అది కంట్రోల్ చేసుకోవడానికి. సో అందుకే మనం పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. మనకు పోర్షన్ కంట్రోల్ చేసుకోవాలి. మీరు ఒకవేళ హెవీ వెయిట్ ఉంది, మీది వెయిట్ ఎక్కువ ఉందంటే ఆటోమేటికలీ మీ పోర్షన్ సైజ్ హాఫ్ చేసేయండి. మీరు బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందా పోర్షన్ కంట్రోల్ చేస్తే? పోర్షన్ కంట్రోల్ చేస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఫేస్ పైన కూడా కొందరికి ఫ్యాట్ వస్తుంది, అది తగ్గుతుంది. డబుల్ చిన్ ఉంటుంది కొందరికి, అది తగ్గుతుంది. బట్ బెల్లీ ఫ్యాట్ అనేది స్టబర్న్ ఫ్యాట్ అని చెప్తూ ఉంటారు కదా. సో అంటిల్ అండ్ అన్లెస్ మనము బెల్లీ ఎక్సర్సైజ్ చేస్తేనే ఫ్యాట్ తగ్గుతుంది అని. సో అందుకే మనం దానికోసం రెగ్యులర్లీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి, రెగ్యులర్లీ వాకింగ్కి వెళ్ళాలి, యోగా చేయాలి. అండ్ ఇవన్నిటికన్నా ఇంపార్టెంట్ మెంటల్ హెల్త్ కూడా స్ట్రాంగ్ ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు కొందరు పేషెంట్స్కి ఎంత చేసినా వెయిట్ తగ్గదు. ఎందుకు? వాళ్ళ మైండ్లో ఏదో నెగిటివిటీ ఉంటుంది, మైండ్లో ఏదో డిజీజ్ ఉంటుంది. సో మన మెంటల్ హెల్త్ కూడా స్ట్రాంగ్ ఉందా లేదా మనం దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి.
వీ షుడ్ బి హెల్దీ బై మైండ్ అండ్ బై బాడీ. అప్పుడే వెయిట్ తగ్గుతుంది మనకు. ఓకే. ఎందుకు ఇప్పుడు మీరు అంటారు మైండ్లో ఏముంది సార్, మైండ్ మనం చూడలేం చేయలేం, ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఎక్స్పీరియన్సెస్, ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ మైండ్ అంటారు. కానీ మైండ్ స్టేబుల్ లేదు, మైండ్లో ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఆటోమేటికలీ బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు నేను ఈ పేషెంట్ గురించి చెప్పాను, ఆ స్ట్రెస్ వల్లనే కదా ఆ పేషెంట్కి థైరాయిడ్ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది. ఇవి 2 హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే వస్తాయి కదా. మైండ్ అందుకే స్ట్రాంగ్ ఉండాలి, సో రోగాలు ఈజీగా రావు. సో ఒబేసిటీ గురించి మనం చాలా వీడియోస్ చేసాము, చాలా డ్రింక్స్ కావచ్చు, డైట్ ఎట్లా ఫాలో అవ్వాలి, రెమెడీస్ చెప్పినారు. సో ఈ వీడియోలో మరి ఎనీథింగ్ స్పెషల్, వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్? ఇప్పుడు మనం టీ అయితే రెగ్యులర్ చేసుకొని తాగుతాం. సో మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు మిల్క్లో ఏముంటుంది, లాక్టోస్ ఉంటుంది. అవును. సో రిమూవ్ మిల్క్ ఫ్రమ్ యువర్ టీ, న్యాచురల్ అది ఏదైతే ప్యాకెట్ పాలు ఉంటాయి కదా అది తీసేయండి. అది తీసేసి దాన్ని సాయ్ మిల్క్ తోటి కానీ కోకోనట్ మిల్క్ తోటి కానీ రీప్లేస్ చేయండి. కోకోనట్ మిల్క్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ కోకోనట్ మిల్క్ తోటి రీప్లేస్ చేసి దీంట్లో మీరు అల్లం అండ్ పుదీనా కొద్దిగా యాడ్ చేసుకోండి. మనం ఏమనుకుంటాం, ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటాం అనేసి చాలామంది అనుకుంటారు, కానీ కాదు. బోత్ పుదీనా అండ్ అల్లం హెల్ప్ ఇన్ వెయిట్ లాస్. ఇది ఏదైతే అల్లం మీరు తీసుకుంటారో అది డైజెషన్ కరెక్ట్ చేస్తుంది. ఒక్కొక్కసారి మలబద్ధకంతో కూడా వెయిట్ పెరుగుతుంది కొందరికి, ఎక్కువ అబ్జర్వ్ అయిపోతుంది ఫుడ్, సో అది కాకుండా చేస్తుంది. అండ్ ఏదైతే మీరు ఫుడ్ తీసుకుంటారో దాంట్లోకి వెళ్ళి ఎంత న్యూట్రియంట్స్ రిక్వైర్డ్ ఉన్నాయి అవి అబ్జర్వ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. బవల్ మూమెంట్స్ కరెక్ట్ ఉంటాయి. అండ్ ఏదైతే మనం పుదీనా యాడ్ చేస్తున్నామో దానివల్ల ఏమవుతుంది, బాడీలో ఎక్సెసివ్ లిక్విడ్ ఏదైతే డిపాజిట్ అయిపోతుంది బాడీలో, వాటర్ రిటెన్షన్ ఒకవేళ అవుతుందంటే అది బయటికి తీస్తుంది. వాటర్ రిటెన్షన్ కాకుండా ఫ్యాట్ మెటబాలిజం మీద పనిచేస్తుంది అనమాట పుదీనా, అది ఫాస్ట్ చేస్తుంది. అండ్ అందుకే మీరు రెగ్యులర్లీ పుదీనా ఇంకా జింజర్ 2 కంబైన్ చేసి యాడ్ చేస్తున్నారు కదా టీలో, దానివల్ల ఇంకా ఎన్హాన్స్ అయిపోతాయి. అండ్ లాక్టోస్ ఉంటుంది, దేంట్లో ఉంటుంది, మిల్క్లో ఉంటుంది. అది ఎక్సెసివ్, మీరు కార్బోహైడ్రేట్, సింప్లీ యూఆర్ పుట్టింగ్ కార్బోహైడ్రేట్, సో వీఆర్ రిమూవింగ్ దట్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీఆర్ యూజింగ్ ప్లాంట్ కార్బోహైడ్రేట్ విచ్ ఇస్ బెటర్. సో ఇట్లా మనం చేస్తూ మనం ఎక్సెసివ్ క్యాలరీస్ని తీసేస్తున్నాం పోర్షన్ కంట్రోల్ తోటి. అండ్ ఉన్న ఫ్యాట్ని మంచిగా బర్న్ చేయడానికి మనం అల్లం అండ్ పుదీనా వాడుతున్నాం మన టీలో. అండ్ ఓన్లీ టీలో కాదు, మీరు ఫుడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా పుదీనా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు పుదీనా రైస్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ రైస్ చేసుకుంటున్నారు, ఇప్పుడు కొందరు ఏం కంప్లైంట్ చేస్తారు, రైస్ అయితే తింటే వెయిట్ పెరుగుతాం కదా అని అంటారు. బట్ మనం పోర్షన్ కంట్రోల్ చేస్తున్నాం కదా, పోర్షన్ కంట్రోల్ అండ్ వీఆర్ యాడింగ్ పుదీనా, దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తాయి. పుదీనా రైస్ లాగా చేసుకోండి. అండ్ ఇవి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి వెయిట్ లాస్లో. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే మంచి రెమెడీ చెప్పారు ఎప్పట్లాగానే. అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా మార్చుకోవాలి, పోర్షన్ కంట్రోల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చాలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.